ఎలాంటి క్రూర బుద్ధి ఆలోచనలు ఉన్నా సరే అక్కడితో ఆగిపోతాయి అనమాట. దానికి ఇంకొక పురాణం ఇతిహాసం ఈ విధంగా చెప్తుంది అనమాట. వాస్తవానికి అయితే అమ్మవారు ఆ రక్తాంబరిగా ఉన్నప్పుడు అలా పసుపుతో అనేక విధాలుగా అర్చించిన తర్వాత అమ్మవారి శాంత స్వభావిగా మారిపోయారని చెప్పేసి మనకి మార్కండేయ పురాణం చెబుతుంది. కాబట్టి ఒక్కొక్క పురాణంలో ఒక ఇతిహాసం ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే మార్కండేయ పురాణానుసారంగానే ప్రతి ఒక్క క్రియా ప్రక్రియ జరుగుతుంటుంది అన్నమాట. ఆగమాలు కానీ శాస్త్రాలు కానీ మార్కండేయ పురాణము అలాగే అనుశాసనిక పర్వానుసారంగానే అమ్మవారికి ఆరాధనలు జరుగుతాయి. అమ్మవారికి చేసేటటువంటి క్రియాలోపాలు కూడా అన్ని కూడా ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి మన కుంకుమార్చన యొక్క విశిష్టత ఏంటి అంటే అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా మనం కుంకుమార్చన చేసేటప్పుడు ఓకే అమ్మవారికి అనే సందర్భంలో ఇలా అమ్మవారి క్రోధంగా ఉండకుండా మనం కుంకుమతో అర్చించేటప్పుడు అందుకే మనం మొదలు ఏం చేస్తాం, కుంకుమార్చన చేసేటప్పుడు మొదట ఫస్ట్ వేసిన తర్వాత కుంకుమ వేస్తాం. డైరెక్ట్ అయితే కుంకుమ వేరుగా. కాబట్టి అలాగనమాట. కాబట్టి అమ్మవారు రక్తాంబరే రక్తము రక్తకరీతి ధాయిని సౌభాగ్య దేశమ పురుషలవా అని చెప్పేసి ఆ యొక్క త్రిమూర్తుల అమ్మవారిని చూసినటువంటి కుంకుమను ధరించారన్నమాట. కాబట్టి మనం కూడా ఇలాంటి వాళ్ళు. ఇంకోటి మనం ఈ మధ్య కాలంలో కూడా కొందరు సలహాలు కూడా క్లారిటీ చేస్తాను. మన అమ్మవారికి కూడా కొన్ని సందర్భాల్లో అమ్మవారి పెళ్ళిళ్ళు ఎందుకు ఎర్రగా ఉంటాయి? అమ్మవారు లిప్స్టిక్ రాసుకుంటారా? అందంగా ఉంటారని దిద్దుతారంటే అమ్మవారు ఎప్పుడు కూడా నిత్య తాంబూల ప్రియురాలంట. తాంబూలం నవ్వులతో ఉంటారంట. తాంబూలం నవ్వులేవా నువ్వు ఎర్రగా ఉండకపోతే నచ్చగా ఉంటుందా? కాబట్టి అమ్మవారు తాంబూలంకి దానిని లలితా సహస్రనామాలు వస్తుంది కదా, చేస్తారే కొంచెం ఎక్కువగానే మొత్తం లైన్ చెప్పేసేయాలి. కాబట్టి అమ్మవారు నిత్యము కూడా తాంబూలాన్ని నవ్వులుతూ ఉంటుంది అనమాట. అలా తాంబూలాన్ని నవ్వుతూ స్వామివారు ఏది చెప్పినా అంటుంటారట. అందుకోసం తాంబూల ప్రియురాలు అమ్మవారు. అందుకోసమే అమ్మవారికి లిప్పు ఎప్పుడు ఎర్రగా ఉంటారు. దయచేసి ఇప్పుడు ఏంటంటే అమ్మవారి లిప్స్ ఎర్రగా